వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బాహుబలి చిత్రంలో బల్లాలదేవ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుపాటి ఆ సినిమా కోసం తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యమని నాకు ఆ సమయంలోనే తెలిసిందని పేర్కొన్నారు. తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని తెలిసినప్పుడు నిజంగా షాక్ అయ్యానని రానా పేర్కొన్నారు. సర్జరీ కోసం అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందని, కుటుంబాన్ని విడిచి కొన్ని రోజులు ఒంటరిగా గడపడం తన జీవితంలో అదే మొదటిసారి అని వివరించారు. ఆ సమయంలోనే నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికిందన్నారు. అప్పటి నుంచి జీవితాన్ని కొత్త కోణంలో చూస్తున్నానని రానా తెలిపారు. ఆరోగ్య సమస్య తెలిసిన తర్వాత అప్పటికే అంగీకరించిన కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. అందులో ఒక రెగ్యులర్ కథ కూడా ఉందని వెల్లడించారు. శారీరకంగా వచ్చిన మార్పుల వల్ల ఆ పాత్రలకు తాను సరిపోనని భావించి తీసుకున్న అడ్వాన్స్ ను సైతం నిర్మాతలకు తిరిగి ఇచ్చేశానని తెలిపారు. అమెరికా నుంచి భారత్ కు తిరిగి వస్తుండగా ఓ ఇమిగ్రేషన్ అధికారి తనను గుర్తించి కింగ్ బల్లాల దేవ అని పిలవడంతో బాహుబలి రోజుల్ని మళ్లీ గుర్తు చేసుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తనకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని రానా వెల్లడించిన సంగతి తెలిసిందే. కుడి కన్నుకు శస్త్రచికిత్స జరిగింది. సోలో హీరోగా సినిమా వచ్చి చాలా కాలమైనా వివిధ ప్రాజెక్టులో కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇటీవల వెట్ హ్యాండ్ చిత్రంలో రజనీకాంత్ తో కలిసి నటించారు. అలాగే స్పై, మిరాయ్, కాంత, పరాశక్తి చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించారు. నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. హనుమాన్ సీక్వెల్ అయిన జై హనుమాన్ లో రానా కీలక పాత్రలు నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల టాక్.